హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే ఈరోజు అయితే బోటీ కర్రీ చేస్తున్నాను. దానికోసం అయితే బోటీని అయితే ఫ్రెష్గా కడిగానండి. నీట్గా చూడండి, ఈ విధంగా అయితే క్లీన్ చేసుకోవాలి. ఆ వీడియో కూడా పెడతాను. నేనైతే సాల్ట్ అయితే వేస్తున్నాను. పసుపు సాల్ట్ వేసుకొని అయితే విజిల్ పెట్టుకుందాము ప్రెషర్ కుక్కర్లో. నీట్గా కడగాలండి. టైం పడుతుంది కడగడానికే. బోటీ అయితే నేనైతే బాగా కడుగుతాను, నాకు వచ్చి కడగడం బోటీని. వాటర్ అయితే వేస్తున్నాను, 2 గ్లాసుల వాటర్ సరిపోతాయి. ప్రెషర్ కుక్కర్లో అయితే పెట్టుకుంటున్నాను విజిల్. ఒక 8 విజిల్స్ వచ్చే వరకు అయితే ఉంచాలి, ఎందుకంటే బోటీ తొందరగా ఉడకదు. 8 విజిల్స్ అయితే రావాలి. అంతలో అయితే మనం వాటికి సంబంధించినవి అయితే కట్ చేసుకుందాము. ఆనియన్, టమాటా, అది ప్రెషర్ పోయేంత వరకు ఉంచుదాము. స్టవ్ అయితే ఆఫ్ చేశాను. 2 ఆనియన్స్ అయితే తీసుకున్నాను. 4 టమాటాలు సరిపోతాయండి, ఎందుకంటే నేను పావు కేజీ బోటీకి మాత్రమే చేస్తున్నాను. మా ఇంట్లో అయితే ఎవరు తినరు. మిర్చి అయితే 3 తీసుకున్నాను, నేను ఒక్కదాన్నే తింటాను బోటీ, అందుకనే పావు కేజీ అయితే తీసుకొచ్చాను. చూడండి, ఇదైతే ఉడికింది. ప్రెషర్ పోయాకైతే తీసాను. వాటర్ వంపడానికైతే జల్లి గిన్నెలు అయితే వేసుకున్నాను. వాటర్ అంతా పోవాలి. ఒక గిన్నె తీసుకొని అయితే అందులో ఆయిల్ పోసుకుంటున్నాను. సరిపడా ఆయిల్ పోసుకుందాము. ఆ వాటర్ అంతా డ్రై అయ్యే వరకు అయితే అందులో ఉంచాలండి. ఆనియన్, మిర్చి అయితే వేసుకుంటున్నాను. వేగాలండి. ఇవి కొంచెం వేగిన తర్వాత బోటీ వేసి ఆయిల్లో వేపుకుందాము. ఇందులోనే వేసేసి ఇవి కొంచెం వేగితే సరిపోతుంది, ఎందుకంటే మళ్ళీ బోటీలో కూడా వేగుతాయి. అందుకనేసి బోటీ అయితే వేస్తున్నాను. చూడ్డానికైతే కలర్ఫుల్గా ఉన్నాయి పసుపు వేయడం వలన. నూనెలో వేగితే కొంచెం స్మెల్ అనేది రాకుండా ఉంటుందండి, అందుకనే స్టార్టింగే వేసుకోవాలి. బోటీ అయితే స్మెల్ వస్తుంది కొంచెం, అందుకనేసి అయితే నూనెలో వేపుతున్నాను. పసుపు వేసాను కొంచెం. బోటీలో అయితే ప్రెషర్ ఉడికించుకునేటప్పుడు వేసాను, మళ్ళీ ఇప్పుడైతే కొంచెం కర్రీలోకి వేసాను. సాల్ట్ వేస్తున్నాను. ఆయిల్లో మగ్గనివ్వాలండి బాగా. చూడండి, బాగా మగ్గిపోయాయి. ఈ విధంగా అయితే అవ్వాలి, అప్పుడే టేస్ట్ ఉంటుంది కర్రీ కూడా. అల్లం పేస్ట్ వేస్తున్నాను. ఇప్పుడు అల్లం పేస్ట్ స్టార్టింగే వేస్తే మాడతాయని అయితే వేయలేదు. ఫ్రెష్గా పట్టుకున్న అల్లం పేస్ట్ అయితే వేసాను. టమాటాలు వేద్దామండి. బోటీ అయితే వేగిపోయింది, అందుకని టమాటాలు వేసాను. కొత్తిమీర కొంచెం స్టార్టింగ్లో, మళ్ళీ చివరిలో కూడా వేద్దాము. ఇప్పుడైతే కొంచెం వేసాను. కలుపుకొని టమాటా ఉడికే వరకు అయితే ఉంచుకోవాలి. ఉడికిపోయిందండి టమాటా కూడా. కారం వేసుకుందాము. కొంచెం కారం మసాలా ఎక్కువ ఉండాలండి. నాన్ వెజ్ దేంట్లోకైనా బాగుంటుంది, అందుకని కారం అయితే కొంచెం ఎక్కువే వేస్తాను. మళ్ళీ నేను ఒక్కదాన్నేగా తినేది, పిల్లలు కూడా తినరు, అందుకని అయితే కొంచెం కారం ఎక్కువే వేసుకున్నాను. మళ్ళీ వేసాను కొంచెం చప్పగా ఉందనేసి. సాల్ట్ కూడా వేసాను. చాలా తొందరగా అవుతుందండి, కాకపోతే ఉడకడమే లేటు. ప్రెషర్ కుక్కర్లో వేస్తే అయితే తొందరనే ఉడుకుతుంది. గరం మసాలా వేస్తున్నాను. ఇది క్లీన్ చేయడమే చాలా టైం పడుతుందండి, బోటీని శుభ్రం చేయడం. కానీ కర్రీ వండడం తొందరగా అవుతుంది. చూడండి ఎంత తొందరగా అయిందో రెసిపీ. చాలా తొందరగా అవుతుంది కర్రీ. కొంచెం కొత్తిమీర వేసాను మళ్ళీ లాస్ట్లో అయితే. కలిపాను. ఒకసారి అయితే గిన్నెలో తీస్తున్నాను. కొంచెమే కదా, అందుకే చిన్న గిన్నెలో అయితే వేస్తున్నాను. నాకైతే చాలా ఇష్టం అండి బోటీ కర్రీ, ఎక్కువ తింటాను నేను. కాకపోతే ఎక్కువ తెచ్చుకోము, నేను ఒక్కదాన్నేగా తింటాననేసి అయితే ఎక్కువ తీసుకొచ్చుకోము. ఇదే ఫస్ట్ సారి, ఇది 2 టైమ్స్ అండి. దీంతోనైతే రెండోసారి తేవడం అంతే, ఎక్కువ తెచ్చుకోము. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.